నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి మన బడగణ దగ్గర చేస్తాం. అండ్ ఈ రోజు ఈవినింగ్ అప్డేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. అండ్ అలాగనే శ్రీ వైష్ణవి కన్నక పరమేశ్వరి అమ్మవారు అయితే మొత్తం కంప్లీట్గా మనకైతే ఆభరణాలతో మొత్తం శారీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మన జగన్నాథ స్వామి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే. అండ్ ప్రతి ఒక్క ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్క డిజైన్స్ మనకి ఆభరణాలతో మొత్తం అయితే కంప్లీట్గా మనకైతే కంప్లీట్ చేసేసారు అన్న వాళ్ళు అయితే. అండ్ అలాగనే మన అవేగిరి స్వామి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగనే మన గజ్జలమ్మ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఆభరణాలు అయితే మనకైతే ఫిక్స్ చేస్తారు అన్న వాళ్ళు అయితే. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అవుతుంది. అండ్ లాస్ట్ వరకు సిట్ చేయకుండా అయితే కంపల్సరీ అయితే చూడండి. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి మన బడ గణేష్ దగ్గర ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. నేను మార్నింగ్ అప్డేట్ ఇవ్వలేదు. అండ్ నైట్ వచ్చేసి అయితే మనకి ఫుల్ వర్షం పడ్డది కాబట్టి నేనైతే మన గణేష్ ఆగమన్ అయితే ఉండే అక్కడ లేట్ అయిపోయింది. మార్నింగ్ అయితే నేను రాలేదు ఇక్కడికి. అండ్ ఈవినింగ్ అప్డేట్లో మనకి చాలా అప్డేట్ ఉంది. మీరు లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది అయితే మిస్ కాకుండా అయితే చూస్తున్నారు. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ లైక్ చేస్తే మరింత సపోర్ట్ ఉంటుంది నాకైతే. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ అయితే మన బడ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఆల్మోస్ట్ చూసుకోవచ్చు ఇక్కడైతే మన పోస్టర్ చూడని వాళ్ళు అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మీకు మంచి అప్డేట్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి. అండ్ మనకైతే ఇయర్ 2025లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 కదా. అండ్ అలాగనే మన ఇయర్ వినాయకుడు ఆల్మోస్ట్ అయితే మనకైతే మొత్తం అయితే కంప్లీట్ ఫినిషింగ్ లేయర్ అయితే మనకి నడుస్తుంది కాబట్టి పైన అయితే ఆల్మోస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కింద మనకి అమ్మవార్లు అయితే రెడీ చేస్తున్నారు కదా. ఆల్మోస్ట్ అయితే శ్రీ వాసవ కన్నక పరమేశ్వరి అమ్మవారు అయితే మీరైతే ఇక్కడ అయితే చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ అయితే అమ్మవారు సేమ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలానైతే అన్నవాళ్ళు అయితే రెడీ చేశారు. అండ్ కంప్లీట్గా చెట్టు ఉంది కదా, ఇది చెట్టు ఆల్మోస్ట్ అయితే అన్నవాళ్ళు అయితే రెడీ చేశారు. అది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ అలాగనే మన జగన్నాథ స్వామి వినాయకునికి రైట్ సైడ్ లో జగన్నాథ స్వామి ఉంది కదా, అది అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీట్ గా మీకు ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ పోస్టర్లు అయితే ఏమేమి విగ్రహాలు అయితే మనకి ఉన్నాయో అది కంప్లీట్ గా మీకు అయితే అక్కడ అయితే చూపిస్తాను. అండ్ కంప్లీట్ గా చూడండి. ఒక్కొక్కటి అయితే ఎలా రెడీ చేసి ఏం కదా మీకైతే కంప్లీట్ గా అయితే మీకైతే చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు శ్రీ వాసవి కన్నక పరమేశ్వరి అమ్మవారు అయితే మొత్తం కంప్లీట్ గా అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి. అండ్ నిన్నవి మీకు అయితే అప్డేట్ ఇచ్చాను. ఇవాళవి మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే నిన్నంటే గోవా ఉంది కాబట్టి మనకి కంప్లీట్ గా కనిపించలేదు. ఇవాళనైతే ఆల్మోస్ట్ అయితే మనకి మొత్తం కంప్లీట్ గా చూసుకోవచ్చు. మీకు ఇంతకుముందుకే స్టార్టింగ్ వీడియోలో మీకైతే కంప్లీట్ గా మీకైతే అమ్మవారు ఎలా ఉంది ఇంకా అయితే మీకైతే చూపించాను కదా. ఎగ్జాక్ట్లీ మనకు అమ్మవారు అయితే ఎగ్జాక్ట్లీ అయితే కంప్లీట్ గా మీకు చూసుకోవచ్చు. అండ్ కొంచెం జూమ్ చేసి మీకు డీటెయిల్ గా చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ కిరీటం దగ్గర మనకి ఆల్మోస్ట్ అయితే మొత్తం కిరీటం వర్క్ అనేది మొత్తం చూసుకున్నారు కదా. కిరీటం వర్క్ ఆల్మోస్ట్ ఆభరణాలు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ మొత్తం కంప్లీట్ చూసుకోవచ్చు. అండ్ ఫేస్ దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు. మొత్తం ఫేస్ ఎలా రెడీ చేసి చూడండి. చాలా అమ్మవారు ఎలా కనిపిస్తుంది చూడండి. ఇంకా మనకి మట్టితోనే ఎలా కనిపిస్తుంది అంటే పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీరైతే ఆలోచించండి. అండ్ కంపల్సరీ అయితే చూడండి. అండ్ లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరైతే మీకు అర్థమైపోతుంది. అండ్ కంప్లీట్ గా మీరైతే ఆల్మోస్ట్ చూడండి. మనకి ఫినిషింగ్ వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఆభరణాలు అయినా మనకి శారీ అయినా ఎగ్జాక్ట్లీ మనకి అమ్మవారికి శారీ అనేది మనకి అమ్మకి ఎలా శారీ ఉండదు సేమ్ అది విధంగా మనకి ఫినిషింగ్ వర్క్ అనేది ఎంత బాగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇక్కడ నుంచి చూస్తే నేను లైవ్ లో చూస్తే మీకు ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది. నేను లైవ్ లో చూస్తున్నాను కాబట్టి మీకు అలా నాకైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు వీడియోలో చూస్తారు కదా. అండ్ ఇక్కడికి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అయితే విజిట్ చేయండి, కంపల్సరీ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి అమ్మవారి చేతుల మనకి రైట్ సైడ్ లో పువ్వు మీద మన రామచిలకవి చూసుకోవచ్చు పైన అయితే చూస్తున్నారు. అండ్ ఆశీర్వాదం చెయ్యి అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకైతే చేతులకి మనకైతే రావడం జరిగింది. అండ్ చూస్తున్నారు కంప్లీట్ గా. అండ్ కింద అమ్మవారికి కింద పీఠంకి మనకి ఫ్లవర్ అనేది మొత్తం మనకి రెడీ చేస్తున్నారు. దానికి డిజైన్ ఫ్లవర్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు చూడండి. అండ్ కంప్లీట్ గా మనకి కింద ఫ్లవర్ అనేది ఎలా వస్తుందో ఆ విధంగా చేసేసి కింద మన కంచులకి డిజైన్స్ చూడండి. మట్టితోని మనకి ఎంత ఫినిషింగ్ చేస్తున్నారో మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి. చాలా అంటే చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారి బ్యాక్ సైడ్ మనకి చెట్టు. అండ్ కంప్లీట్గా మీకు ఇటు సైడ్ నుంచి కనిపిస్తలేదు. మీకు ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మట్టి వరకు నడుస్తుంది చూపిస్తా. అండ్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది చూడండి. కొంచెం లాంగ్కి వెళ్తాను.
అండ్ కంప్లీట్గా అయితే మనకైతే ఇప్పుడు ఈ వేలో మీకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే చెట్టు అనేది రియల్గా చూడండి. అండ్ బయట మనకి చెట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే మనకైతే రెడీ చేశారు. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. అండ్ కంప్లీట్గా మనకి మొత్తం పైన వారికి చెట్టు అనేది మొత్తం ఎలా ఉందో ఆ విధంగా మొత్తం కంప్లీట్గా మనకైతే రెడీ చేసారు చూడండి. పైన కొమ్మల్వి మనకైతే రెడీ చేసారు చూడండి. చెట్లు అనేది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి. చెట్టుకి మనకి ఎలా ఉండదు చూడండి, సేమ్ అది ఆ విధంగానే మొత్తం కంప్లీట్గా మనకైతే రెడీ చేసారు. మొత్తం కంప్లీట్ ఆల్మోస్ట్ అయితే మన అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది చెట్టువి మీకైతే చూస్తున్నారు కదా. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లోవి మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ కిందవి మొత్తం అయితే కంప్లీట్ వర్క్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇప్పుడైతే మన రైట్ సైడ్లో వినాయకునికి ఎంతవరకు వచ్చిందో మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడనైతే ఆల్మోస్ట్ అయితే మనకి నిన్న అప్డేట్లో మనకి శ్రీ జగన్నాథ స్వామి అయితే మనకైతే నిన్నైతే ఫినిషింగ్ వర్క్ అయితే మొన్న కంప్లీట్ అయిందని అప్డేట్ అయితే మీకు ఇచ్చాను కదా. ఈరోజు అయితే మనకి మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకి ఆభరణాలు అయినా కంప్లీట్గా మనకి జగన్నాథ స్వామి ఎలా ఉంటారో మొత్తం కంప్లీట్గా అయినది. మట్టి వర్క్ అనేది ఫినిషింగ్ లేయర్ అనేది ఆల్మోస్ట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఎగ్జాక్ట్లీ మనకి ఆల్మోస్ట్ మనకైతే చూస్తున్నారు కదా. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశారు అన్న వాళ్ళు అయితే. మనకి డిజైన్వి చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి డిజైన్వి అయితే చాలా బ్యూటిఫుల్ అయితే చేశారు. అది ఫినిషింగ్ మనకి పెట్టారు. అండ్ అది ఆరిన తర్వాత ఇంకా ఫినిషింగ్ లేయర్ అనేది చేస్తారు. ఎందుకంటే మట్టి కాబట్టి కంపల్సరీ అయితే పళ్ళు కూడా అయితే వస్తుంది కదా. అండ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మన జగన్నాథ స్వామి చూసుకోవచ్చు కంప్లీట్గా మనకి. అండ్ ప్రతి ఒక్కటి అయితే చాలా నీట్గా అయితే చేసారు. ఆభరణాలు తీసుకోవచ్చు అచ్చులతో మనకి ఇంత బ్యూటిఫుల్గా చేసారు. మీకు అయితే కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ జగన్నాథ అభయగిరి స్వామి మనకి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వరకు మనకైతే అయిపోయింది. ఇక్కడైతే చూడండి ఇన్ని రోజులు అయితే మనం ఎగ్జాక్ట్లీ అయితే చూపెట్టలేకపోయినా, ఎందుకంటే గోకట్ ఉంది కాబట్టి అండ్ అలానే ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి మనమైతే ఎగ్జాక్ట్లీ అయితే మీకైతే చూపించలేకపోయింది. అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి. అండ్ మనకైతే అభయగిరి స్వామి ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అనేది మనకి నిన్ననే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారివి నిన్ననే మనకి ఆల్మోస్ట్ మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసేసారు చూడండి. చాలా అంటే చాలా ఫినిషింగ్ వర్క్ అనేది మనకి అన్న వాళ్ళు అయితే చేశారు కంప్లీట్గా. అండ్ చూస్తాను కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ ఆల్మోస్ట్ పైన వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. పైన ఫేస్ వర్క్ ఫినిషింగ్ లేయర్ అనేది మనకైతే చేసుకుంటూ వస్తున్నారు. అండ్ స్వామివారి మనకి షాలు అనేది మనకి నిన్న అనేది ఫిట్టింగ్ చేస్తారని చెప్పేసి అన్నాను కదా మీకు. అండ్ అది ఫిట్ చేసి జాలి వర్క్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ గానికి అయితే వచ్చేసింది చూడండి. మొత్తం అయితే కంప్లీట్గా మొత్తం. అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవి వచ్చింది కదా, మొత్తం అయితే కంప్లీట్ గానికి అయితే వచ్చేసింది. ఇక్కడ జూమింగ్ చేస్తుంది చూడండి. అండ్ ఇది వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి అయితే రైట్ సైడ్లో కంప్లీట్గా మనమైతే వినాయకునికి ఆల్మోస్ట్ సెకండ్ పైన ఫినిషింగ్ వర్క్ నుంచి మనకి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇవాళ రేపర్లో ఫినిషింగ్ వర్క్ అనేది పైనకి వెళ్ళి కంప్లీట్గా మనకైతే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గజ్జలమ్మ దేవి ఎంతవరకు వచ్చిందో మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ ఇక్కడ అయితే మనకి మొన్న అయితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చేస్తారని చెప్పేసి అన్నారు కదా. ఇక్కడవి అయితే మనకి అమ్మవారు అనేది మొత్తం కంప్లీట్గా మనకైతే అయిపోయింది చూడండి. ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. మనకి అమ్మవారికి ఆభరణాలు అనేది ఫిట్టింగ్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడైతే ఫేస్ అనేది మనకి గోవా ఉంది. అండ్ ఇట్ సైడ్ కవర్ ఉంది కాబట్టి ఒక ఈ పర్సెంట్ ఈ యాంగిల్లో చూసుకోవచ్చు. మనమైతే ఎగ్జాక్ట్లీ అయితే ఫేస్ అనేది మనకి ఎగ్జాక్ట్లీగా అనిపిస్తుంది అమ్మవారిది. అండ్ మనకైతే అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా. అండ్ కంప్లీట్గా మొత్తం ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే కంప్లీట్గా ఆయనకైతే వచ్చేసింది. మొత్తం మనకైతే చూసుకోవచ్చు కింద 16 నిమిషాలు అమ్మవారి శారీ అయిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చేసారు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మన అన్ననైతే మనకి అమ్మవారికి మనకైతే ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఆ బంగారాలు అనేది మనకి కంప్లీట్గా చూస్తున్నారు కదా. యాక్చువల్గా మనకి ఎంబడెంబడే మనకి రెడీ చేసి ఎక్కడ ఏం రావాలి యాక్చువల్గా ఎంబడెంబడే రెడీ చేసి మనకు అన్న వాళ్ళు కంప్లీట్గా మనకైతే చేస్తున్నారు. అండ్ అమ్మవారికి మనకి గాజులు అనేది మనకి ఇక్కడ రెడీ చేసి అన్న ఇస్తున్నారు చూడండి. యాక్చువల్లీ మీకైతే చూపిస్తాను. ఇదైతే ఇక్కడైతే మనకి అన్న చేస్తుంది చూడండి. యాక్చువల్ అనేది మనకి గాజు అనేది మనకి అయితే చూసుకోవచ్చు.
అక్కడ డిజైనింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకైతే రెడీ చేస్తుంది ఇక్కడ. చూస్తారు కదా, అండ్ కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్ అయితే మనకి చాలా అంటే చాలా బాగా విషయం మనకైతే చూస్తున్నారు కంప్లీట్గా మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి అచ్చులు చూడండి, కంప్లీట్గా మనకి అచ్చులు అనేది ఎలా రెడీ చేస్తారో ఇంకైతే ఈ అచ్చులతో మనకి డిజైన్స్ అయిన ప్రతి ఒక్కటి మనకి ఆల్మోస్ట్ అనేది మనకి చేస్తారు. అండ్ ఎలా చేస్తారు ఏం కదా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే మనకు అన్ననైతే పైన అయితే ఫిట్ చేస్తుంది కదా, అది ఇక్కడైతే చూస్తారు కదా. అండ్ అక్కడ కంప్లీట్గా మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆభరణాలు అనేది మనకి చేస్తారు. అండ్ గాజులు అమ్మవారికి మొత్తం డిజైనింగ్ అనేది మనకి మొత్తం అనేది కంప్లీట్గా మనకైతే చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే యాక్చువల్లీ ఎలా రెడీ చేస్తారో మీకైతే చూపిస్తాను. ఇక్కడ అన్న చేస్తుండ్రు. అండ్ ఇక్కడైతే చూడండి మీకు అచ్చులు ఎలా రెడీ చేస్తున్నాను మీకైతే ఎగ్జాక్ట్ అయితే మీకైతే చూపిస్తున్నాను. కంప్లీట్గా మనకైతే అన్న వాళ్ళు అయితే అచ్చులు అనేది రెడీ చేస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ మనకి అచ్చు అనేది ఉంటుంది, దాని ద్వారా మట్టి అనేది మనకి మెత్తగా ఒత్తి మనకి కంప్లీట్గా మనకైతే చేస్తున్నారు. అచ్చు ఎలా చేస్తున్నారు చూడండి అన్ననైతే. అండ్ మొత్తం మనకి ఏంటంటే ఎక్కడ వరకు రావాలి ఏంది ప్రతి ఒక్కటి అయితే డిజైనింగ్ అయితే మనకి అచ్చులు ఉంటాయి. ఆ అచ్చుల ప్రకారం మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. అండ్ ఇదైతే చూస్తున్నారు అచ్చులు. అండ్ సేమ్ ఈ విధంగా మనకి అచ్చులు అనేది ఉంటాయి, దాని విధంగా అది కంప్లీట్గా మనకి చేస్తారు. ఎంత సన్నది అయినా సరే ఇక చూడండి ఎంత సన్నగా ఉంది ఇది. కంప్లీట్గా మట్టితోనే మనకి ఏదైనా సరే కానీ ప్రతి ఒక్క డిజైన్ అనేది మనకి కంపల్సరీ అయితే చేస్తూనే ఉంటారు అన్న వాళ్ళు. అండ్ కంప్లీట్గా అండ్ నేనైతే చూస్తున్నారా అమ్మవారు అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకైతే. ఇద్దరు బతారు. అండ్ ఇక్కడైతే చూస్తారు అన్ననైతే రెడీ చేసి అయితే ఇక్కడైతే పెట్టేస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ అయితే కంప్లీట్గా అయితే ఇక్కడ లోపల చేస్తున్నారు అన్న వాళ్ళు. మనం బయట ఉన్నాము కంప్లీట్గా అయితే కనిపించట్లేదు మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ కంప్లీట్గా మనకైతే చూపించవచ్చు. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా అన్ననైతే మనకైతే డిజైన్గా వేసేసి మనకి కంప్లీట్గా మనకి ఎలా చేపిస్తుందో సేమ్ అదే విధంగానే మనకు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయితే మనకైతే చేస్తారు. అండ్ నెక్స్ట్ అప్డేట్లో మనం ఇంకా చూపించే చాలా అయితే ఆల్మోస్ట్ చాలా వర్క్ అనేది మనకి కంప్లీట్గా అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి కొండలు అనేది వస్తాయి కదా, ఆ కొండలు అనేది మొత్తం ఆల్రెడీ ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి చూస్తున్నారు కదా. అండ్ కంప్లీట్గా అనేది ఫస్ట్ లేయర్ అనేది మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన గ్లోబ్ చూస్తున్నారు కదా, మొన్న అయితే సగమే అయిపోయింది, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే మనకి వినాయకునికి లెఫ్ట్ సైడ్లో మనకి గ్లోబ్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే చేసేసారు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే. అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. గ్లోబ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అప్డేట్ అయితే చాలా కనిపిస్తుంది మనకైతే చూస్తాం. అండ్ ఇక్కడైతే మనకైతే వినాయకునికి లెఫ్ట్ సైడ్ కొండలు మనకైతే కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అయితే మీకైతే చూస్తున్నారు కదా. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు పైన అయితే మనకి చేతులు కనిపిస్తున్నాయి అండ్ లైట్గా ఎందుకంటే గోవా అనేది తీసేస్తారు కదా. అండ్ ఇక్కడైతే చూడొచ్చు లగేజ్ అయితే మనకి మీకేం కంప్లీట్గా అండ్ భుజా వరకు మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే మనకైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లాస్ట్ వరకు అయితే చూసినానికి అయితే వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలని ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అందరూ అయితే జస్ట్ గణేష్ అని కామెంట్ చేయండి. మనకైతే ఆల్మోస్ట్ అయితే అమ్మవార్లు అయితే మొత్తం అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది, ఆభరణాలు మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మన బడ గణేష్ ఒకటే పైనకి వెళ్ళి ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఆ అప్డేట్ అయితే త్వరలోనే మీకు అయితే ఇస్తాను. మొన్న అప్డేట్లో అయితే మనకైతే సెకండ్ లేయర్ అండ్ ఫినిషింగ్ వర్క్ అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మీకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ వర్క్ అవుతుంది. అప్పుడైతే మంచి అప్డేట్ అయితే ఇస్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకి ఫినిషింగ్ వర్క్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.